ఒకసారి వాళ్ళ చెల్లితో మాట్లాడదాం. అమ్మ, అక్క అమ్మ, మీరు మమ్మల్ని క్షమించాలి. ఈ టైంలో మిమ్మల్ని మళ్ళీ ఏడిపించాలనో లేకపోతే ఇంకోటనో కాదు. ఒక దుర్మార్గం ఇవాళ చనిపోయిన తేజేశ్వర్ మీ తమ్ముడని కాదు, మా మా మనిషి అనుకుని మేము బాధపడుతూ ఉన్నాం. ఇలా చాలామంది బలైపోతున్నారమ్మా. ఇవాళ పెళ్లి పేరుతో పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత ఎవరినో ప్రేమించి వాడితో వెళ్ళిపోవటం, ఇతన్ని చంపేయటం. అసలు ఎందుకు చంపింది అనుకుంటున్నారమ్మా మీరు? సార్ మా తమ్ముడు చాలా మంచి వ్యక్తి, మంచికి మారుపేరు. తన బుద్ధి తెలిసినప్పుడు తను సర్వేర్గా నేర్చుకొని సర్వే చేసినప్పటి నుంచి మా అమ్మ నాయనకు చేతు ఇచ్చిందే కానీ ఎవరికి చేతు చాచిన చేతు కాదు. నాకు కానీ మా తమ్ముళ్ళ మా అమ్మ నాన్నకు కానీ ఇంటికి ఎవరు వచ్చినా సరే అంత బుద్ధిమంతుడు సార్. డిసిప్లిన్కి మారుపేరు వాడు. డ్యాన్స్ చేసి డ్యాన్స్ మాస్టర్, డ్యాన్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఫుల్ సార్. మైకేల్ జాక్సన్ చేసిన స్టెప్స్ చేస్తుండే సార్. ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో కూడా పార్టిసిపేట్ చేసిండు తను టీనేజ్లో ఉన్నప్పుడు. ఎంత మంచి వ్యక్తి సార్. ఇటువంటి అమ్మాయికి బలైపోయిండు. మాకు అసలు మా తమ్ముడు ఎందువలన ఇట్లా ఇదైపోయిండు అనేది అర్థమవుతుంది. అమ్మాయికి ఉల్టా ఎదురు అన్నీ బంగారు చేను, పుసలు తాడు, పుస్తబొట్లు అన్నీ చేయించి మరి పెళ్లి ఖర్చు అంతా వీడు భరించుకు చేతిలోనే చనిపోయిండు సార్. అమ్మాయి మంచిది కాదని చెప్తే కూడా వినక ఫస్ట్ పెళ్ళి ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళి అయింది. అయితే అమ్మాయి ఎంగేజ్మెంట్ అయిపోయాక వెళ్ళిపోయింది సార్. వారం రోజులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము మనసు మార్చుకున్నాం, వేరే సంబంధం చూసుకున్నామని. మా తమ్ముడు కూడా మంచి మార్చుకున్న తర్వాత ఇంకో సంబంధం చూద్దామనే టైంలో మళ్ళీ అమ్మాయి కాంటాక్ట్ చేసింది మా తమ్ముని. నేను మా అమ్మకు భారం కాకూడదని, కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల మా అమ్మ టార్చర్ పెడుతుంటే నేను వెళ్ళిపోయినా, మా అమ్మాయికి భారం కాకూడదని వెళ్ళిపోయినా. కానీ నువ్వంటే నాకు ఇష్టం, నీ మీద అలిగిపోలేదు నేను అని మా తమ్మునికి ఫోన్ చేసి చెప్పింది. నువ్వు అంటే ఇష్టం నాకు, నాకు కట్టుకున్న భర్త నీవు నేను మంచిగా ఉంటే చాలు, మనకు ఎవ్వరొద్దు, మన ఇద్దరిని ఎవరైనా విడదీస్తే అంతకన్నా పాపం లేదు, అది ఇదని చెప్పింది సార్. చెప్తే మా తమ్ముడు అరే ఇంత ఇష్టపడుతుంది కదా ఈ పిల్ల, నేను తండ్రి లేని బిడ్డను, మా అన్న కూడా చనిపోయిండు, వాళ్ళ అన్న 2 నెలల కింద చనిపోయిండు అన్నట్టు. అమ్మాయికి చనిపోయినట్టే అరే పాపం ఒక ఆడపిల్ల కదా నన్ను ఇంత ఇష్టపడుతుంది కదా అని మంచితనానికి పోయి తన జీవితాన్ని పాడు చేసుకున్నట్టుంది సార్. అమ్మాయి పెళ్లి చేసుకున్నాక కూడా మేము అన్నాం ఆల్రెడీ, అరే వారం రోజులు వెళ్ళిపోయిన పిల్లని ఎందుకు పెళ్లి చేసుకుంటావు తేజ, వద్దు అమ్మాయి మంచిది కాదంటే, లేదక్క అమ్మాయి ఇలా మాట్లాడిందని అతను నాకు కాల్ రికార్డ్స్ చేసుకునేటివన్నీ వినిపించినాడు ఇంట్లో అందరికీ, పేరెంట్స్కి, అత్త వాళ్ళకు. అత్త వాళ్ళు ఇదే ఊర్లో ఉంటారు, మీ అన్నత్తలు 3 ఉన్నారు, ఇక్కడే ఉంటారు అత్త వాళ్ళు. అందరం మేము కలిసిమెలిసి ఉంటాం సార్. మా ఇంట్లో గొడవలు కొట్లాటలు అనేవి ఉండవు. మాకు కలిసిమెలిసి ఉండడం తప్పితే గొడవలు కొట్లాట మా అమ్మ నాన్నకు కానీ మా ఇంట్లో కానీ మాకు శత్రువులు అంటూలే లేరు సార్. మా తమ్ముడు ఒక పెళ్లి విషయంలోనే 1 నెల కూడా అవ్వలేదు సార్. అమ్మాయిని పెళ్లి చేసుకుని చేసుకుంటా అంటే సరేలే ఇంకా వీడు ఇంత ఇష్టపడుతున్నాడు కదా, మంచిగుండేది కావాలి కదా, వాడి సుఖమే మాకు కావాలి కదా, ఇంత కష్టపడి చేస్తాడు, ప్రతిదీ పట్టించుకుంటాడు బాధ్యతగా, ఇల్లు కానీ అన్నీ కానీ. అతను కౌల పిల్లలు, ఇతనితో పోల్చుకుంటే అతను కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ మోస్తుండే. అట్లా అని ఇంకా వెళ్ళిపోతున్నాడు కదా అని ఇంట్లోకి పిలుచుకున్నాము. మా తమ్ముళ్ళు 2 బంగారం సార్. ఏమన్నా అంటే అండి ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, ఒకసారి అమ్మాయి వెళ్ళిపోయింది, పెళ్ళి ఫిక్స్ చేశారు, ఫిబ్రవరి నెలలోనే పెళ్ళి అవ్వాల్సింది. ఆ అమ్మాయి కరెక్ట్గా పెళ్ళికి ముందు 3 రోజుల ముందు వెళ్ళిపోయింది, 5 రోజుల ముందు వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇతను ఎందుకు యాక్సెప్ట్ చేశాడు? అతను ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్తో ఎఫ్ఐఆర్ ఉన్న విషయం మీకు ఎవరికి ఐడియా లేదా? అప్పుడు అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అందరూ అది ఏమంటారు గాలి వార్తలు అన్నట్టుగా స్ప్రెడ్ చేసింది అమ్మాయి. అదంతా గాలి వార్తలు, నాకు అట్లాంటి అఫైర్ ఉంటే నేను అతన్నే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా, నేను ఎందుకు వస్తాను మా తమ్మునికి మాయమాటలు చెప్పింది సార్. ఈ అమ్మాయి జూన్ 17వ తారీఖు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సరేలే పెళ్ళి మే 17వ తారీఖు పెళ్లి చేసిన తర్వాత బయటికి మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, బయటికి వెళ్ళిపోతే మా నాన్న చనిపోతే కష్టము, గుండె తట్టుకోలేక కొడుకు గురించి అని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం సార్. ఇంట్లో పెట్టుకున్న తర్వాత ఈ తిరుగుళ్ళు మరుగులు అక్కడ ఇక్కడ ఇంకా పిల్లలు మంచిగా ఉన్నారు కదా, మంచిగా ఉండకోకలే అనుకుంటే జూన్ 17వ తారీఖు మా తమ్ముడు మిస్ అయినారు సార్. మిస్ అయిన తర్వాత ఆ అమ్మాయి ఫోన్ను ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి బ్యాంకు మేనేజర్తోన ఆల్రెడీ సంబంధము ఉన్నది, అమ్మాయికి వివాహేతర సంబంధం. ఆ అమ్మాయి వారం రోజులు మిస్ అయినప్పుడు కూడా మేము ఎంక్వైరీలో తెలిసిన విషయం అంటే ఆ అమ్మాయి వారం రోజులు అప్పుడు వెళ్ళిపోయింది చూడండి సార్. ఆ టైంలో అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోయింది. అయితే ఆ అబ్బాయికి ఫస్ట్ వివాహం జరిగింది. ఆ అమ్మాయి నేను పోలీస్ కేసు వేస్తా అని బ్లాక్మెయిల్ చేస్తే ఈ అమ్మాయి వాపస్ వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తే వాళ్ళ అమ్మ వాళ్ళు ఎట్లనే సరే వీడికి చేసేద్దామని మా తమ్ముడికి ఏదో మాయమాటలు చెప్పి
పెళ్లి చేసేసినారు సార్. మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి 17వ తారీఖు వెళ్ళిపోయింది కదా, ఆ అమ్మాయి అసలు ఏం బాధపడట్లేదు, ఏడవట్లేదు, ఏం లేదు, నార్మల్ ఉంది. ఆ రూమ్లో పోయి కూర్చుంటుండే అంతే, స్నానం చేస్తలేదు, ఏది టిఫిన్లు తినమంటే అడుక్కున్నా కూడా తింటలేదు. మేమేమో మా తమ్ముడు బ్రతికే ఉన్నాడు కదా, వస్తాడు కదా అన్నట్టుగా మేము ఉన్నాము. ఎక్కడన్నా మిస్ అయ్యి ఉండొచ్చు, ఏమో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనం కూడా రాదు కదా, ఇలా జరుగుంటుందని అనుకో. ఎవరు పగలు ప్రతీకారాలు మాకు లేవు సార్. మా మీద పగబట్టి మేము ఇంతకాలం ఉన్నాం. మా అమ్మ నాయన పేరు బయట అడగండి, ఎంత కూల్ పేరెంట్స్ అంటారంటే వాళ్ళను, అంత కూల్ పేరెంట్స్ అంటారు. వాళ్ళకు మారు పేరు, వాళ్ళ ఇంటి పడాలంటే అదృష్టం కావాలని అంటారు సార్. అంత మంచి కుటుంబము. మా హస్బెండ్ని కూడా అడగండి కావాలంటే. అంటే ఇప్పుడు అంటే మీ అనుమానం అమ్మ, నేనేమంటానంటే బ్యాంక్ మేనేజర్ కోసమే ఇతను వదిలించుకోవాలనుకుంది అనుకోండి. ఇన్ కేస్ వచ్చాడు, బ్యాంక్ మేనేజర్ వెళ్ళిపోయినా కూడా మీరు 4 రోజులు బాధపడేవాళ్ళు, ఇంకో పెళ్లి చేసుకునేవాళ్ళు కదా. ఎందుకు ఇంత దారుణంగా కారులో తీసుకెళ్ళి మరి హత్య చేయించాల్సిన పరిస్థితి? మాకు ఒక్క విషయం తెలిసింటే మేమే పంపిస్తుంటివి. మాకు ఇష్టం అమ్మాయి అలా మాకు క్రియేట్ చేయలేదు సార్, నాకు ఇష్టం అన్నట్టుగా క్రియేట్ చేసి చూపించింది. మాకు ఒకవేళ అతను కూడా మాకు ఒకవేళ వేరే వాళ్ళతో ఇట్లా ఉందంట తెలియజేసినా కూడా మేమే పంపిస్తుండే, మా తమ్ముడే పంపిస్తుండే, మేము పంపించేస్తుంటే. అన్యాయంగా తమ్ముడిని బలి చేసిండ్రు సార్. ఒక్క మాట మాకు తెలిసినా కూడా పంపిస్తుండే. మాకేం తెలుసు? బేసిక్గా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తున్నది ఏంటంటే ఆ బ్యాంకు మేనేజర్తో కనీసం 2000 కాల్స్ మాట్లాడిందంట ఫోన్లో. ఫోన్ రికార్డ్స్ తెప్పిస్తే 2000 సార్లు మాట్లాడినట్టు ఉందంటండి. రెండోది, మీ తమ్ముడు వాడే బైక్ ఏదైతే ఉందో బైక్కి ట్రాకర్ పెట్టిందంట. అంటే పెళ్ళైన రోజు నుంచి ఆయన చంపేయాలి అన్న ప్లాన్ ఆవిడ వేసింది అనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో బయటకు వస్తుంది. అతని మూమెంట్ కనిపెట్టడానికి బైక్ ఒక ట్రాకర్, జీపీఎస్ ట్రాకర్ ఏదో బిగించింది అనేది. అంటే చాలాసార్లు స్కెచ్ చేశారు కానీ వర్కౌట్ కాలేదు. చివరికి కర్నూలులో ల్యాండ్ కొంటానని ఆ రోజు కారులో ఎక్కించుకెళ్ళింది, వర్కౌట్ అయింది అని అంటూ ఉన్నారు. సో ఈలోపు ఈ నెల రోజుల కాపురంలో ఆమె బిహేవియర్ మీద మీకు అనుమానం రాలేదా? అస్సలు ఎంత బాగుంటుంది సార్, ఒక్కరోజు గొడవ పడిన సందర్భం లేదు. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయి, మా అమ్మ వండి పెట్టిన వంట తినకుండే, తను వండి పెడితే అందరు తినాలి కానీ మా అమ్మ వండి పెడితే తినకుండే. ఆమె ఒక హై క్లాస్ అమ్మాయి లాగా బిహేవ్ చేస్తున్నా సార్. ఇంట్లో జీన్స్ ప్యాంట్ షర్ట్లు వేసుకొని తిరుగుతుండే. కొత్తగా పెళ్ళైన అమ్మాయి చీర కట్టుకోవాలి, లేకపోతే అంత చీర మెయింటైన్ చేయలేకపోతే పంజాబ్ డ్రెస్ వేసుకొని ఉండొచ్చు కదా అని నేనంటే, అట్లా నేను మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి నేను అడిగిన, ఎందుకు అలా విధంగా ఉన్నావు, కొత్తగా పెళ్ళయింది కదా, పంజాబ్ డ్రెస్ లేకుంటే చీర కట్టుకోవచ్చు కదా అంటే, నువ్వు ఎందుకు పిని అట్లా అంటున్నావు, నాకు అసలు ఇష్టమే లేకుండా మా అమ్మ నాన్న వాళ్ళు బలవంతంగా చేసినారు అది ఇదని అప్పుడు రియాక్ట్ అయింది. మా తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత ఆ విధంగా రియాక్ట్ అయింది. నేను వెళ్ళిపోతా అంటే, ఓ మా తమ్ముడు వచ్చేంత వరకు ఎక్కడ వెళ్ళిపోదు తల్లి, మా తమ్ముడు ఎక్కడ ఉన్నాడో ఏం లేదు తెలియదు, మా తమ్ముడు వచ్చిన తర్వాత మీ ఇద్దరు ఏం మాట్లాడుకొని డిసైడ్ చేసుకుంటారో చేసుకొని నిర్ణయాలు తీసుకోండి అని చెప్పి మేము గప్పుకున్నాం సార్. ఆ మాట అన్నందుకు ఆ అమ్మాయి ఏం తినకుండా చేయకుండా ఇంట్లో బయట నుంచి తెప్పించుకొని వాళ్ళ పిన్నిని వాళ్ళ బాబాయిని ఇంట్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర ఏమేమి మాట్లాడుతున్నానో ఏమేమి లేదో అన్నీ చేస్తున్నాయి సార్. ఆమె ఫోన్ ఎంక్వైరీలో తీసుకున్నాక ఆమె బయోడేటా బయటపడింది సార్. ఇక్కడ బేసిక్గా పెళ్లి సంబంధం చేసుకుంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలంటారు. సో అలాంటిది మీరు బిఫోర్ ఎంక్వైరీ చేసుకోలేదు, ఎందుకంటే ఆమె తల్లి కూడా అదే నేచర్ ఉంది. ఆవిడ కెనరా బ్యాంకులో స్వీపర్గా పనిచేస్తుంది, అదే బ్యాంక్ మేనేజర్ తిరుమలతో ఆవిడకి కూడా ఎఫ్ఐఆర్ ఉందని చెప్తున్నారు. తల్లికి ఎఫ్ఐఆర్ ఉంది, కొడుకు కూడా, కూతురు కూడా అదే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉంది. తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా. మీరు బిఫోర్ ఎంక్వైరీ చేసుకోలేదు అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు అమ్మాయి ఏంటి, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇదేంటి అనేది? అంటే మాకు పెద్దలు కుదిరి ఇది ఫ్రెండ్షిప్లో తీసుకొచ్చినారు సార్. వాళ్ళు ఏం చెప్పినారు, ఆ మంచి సంబంధమే, మంచి అమ్మాయి, ఆ అమ్మాయి అలాంటిది కాదులే, వాళ్ళ అమ్మాయి తేడా భర్త లేకుండా పోయినా అమ్మాయి తేడా ఉండొచ్చేమో కానీ ఈ అమ్మాయి చాలా మంచిది, తండ్రి లేని బిడ్డ, అది ఇదని చెప్పినారు. ఫ్రెండ్స్ని అడిగితే, వాళ్ళ ఇంటికి అయితే అడగలేవు, ఫ్రెండ్స్ని అడిగితే మంచిదేలే అని చెప్పినారు. కానీ ఈ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత అయితే అందరు బ్యాడ్గా స్ప్రెడ్ చేసినారు, ఏ వద్దొద్దు మంచిగా లేదు అది ఇది అని. కానీ మా తమ్ముడి దగ్గర అమ్మాయి కాంటాక్ట్ అయినాక మా తమ్ముడు వినలే, ఎంత చెప్పినా లే అమ్మాయి అంత ఇష్టపడుతుంది. తమ్ముడిని ఏమన్నా ట్రాప్లోకి తీసుకొచ్చిందండి? ఎందుకంటే ఒకసారి వెళ్ళిపోయిన అమ్మాయిని కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవటానికి యాక్సెప్ట్ చేశాడు, 2వ ముహూర్తం పెట్టించి మరి పెళ్లి చేసుకున్నాడు అంటే అమ్మాయి మీ తమ్ముడిని ఏమైనా ట్రాప్ చేసిందని అనుకోవాలి. ఆల్రెడీ వాడి దగ్గర మాట్లాడిన అమ్మాయి మాటలు రికార్డ్ చేసి మాకు చూపించడం కోసం, ఒప్పించడం కోసం రికార్డ్ చేసింటే వినిపించినాడు. ఎంత ఇదిగా మాట్లాడింది, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేను ఉండలేను, మా అమ్మ భారము మా అమ్మ. ఉన్నాయండి ఆ ఫోన్ రికార్డ్స్ ఉన్నాయి, ఒకసారి ఏమైనా ప్లే చేయొచ్చా? నా మొబైల్లో